హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోము కాంపిటేటివ్ గైడెన్స్. ఈరోజు వీడియోలో మనం చూసినట్లయితే టీజీపీఎస్సీ నుంచి మనకు బిగ్ అప్డేట్ అనేటువంటిది రావడం జరిగిందనమాట అండి. ఈ అప్డేట్ సంబంధించినటువంటి వివరాలు మనం చూసినట్లయితే కనుక టీజీపీఎస్సీ నూతన చైర్మన్గా ఎంపికైనటువంటి బుర్రా వెంకటేశం గారు చూసుకున్నట్లయితే కనుక తెలంగాణ గవర్నమెంట్ సీఎం అయినటువంటి రేవంత్ రెడ్డి గారిని కలవడం జరిగిందనమాట అండి. కలిసిన తర్వాత చూసుకున్నట్లయితే కనుక టీజీపీఎస్ నుంచి రావాల్సినటువంటి ఏదైతే న్యూ నోటిఫికేషన్స్ ఏవైతున్నాయో వాటిని 2025 నుంచి దానికి సంబంధించినటువంటి ఫిబ్రవరి 2025 నుంచి నోటిఫికేషన్స్ అనేటువంటిది విడుదల చేస్తున్నట్లుగా మరొక 50,000 పోస్టులకు సంబంధించినటువంటి జాబ్ క్యాలెండర్ అనేటువంటిది కూడా ఫిబ్రవరి 2025 నుంచి రిలీజ్ చేస్తున్నట్లు ఇందులో తెలపడం జరిగిందనమాట అండి. ఆల్రెడీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఏదైతే ఇయర్కి వచ్చేసి 55,000 వేకెన్సీస్లు ఫిల్అప్ చేస్తానని చెప్పేసి ఏదైతే తెలపడం జరిగిందో దానికి సంబంధించినటువంటి గానే ఏదైతే ఫిబ్రవరి 2025 నుంచి నూతనమైనటువంటి జాబ్ క్యాలెండర్ అనేటువంటిది రిలీజ్ చేస్తారని చెప్పి తెలపడం జరిగిందనమాట అండి. అయితే క్రితం ఉన్నటువంటి జాబ్ క్యాలెండర్ ఏదైతే ఉందో దాంట్లో దాని డేట్స్ అనేటువంటిది రివైజ్ చేస్తూ వీటిని ఇస్తున్నట్లు ఇందులో మనకి మెన్షన్ అనేటువంటి చేయడం జరిగింది అనమాట అండి. బడ్జెట్ సమావేశాలలో ఇప్పటికి ఇచ్చినటువంటి జాబ్ నోటిఫికేషన్లు ఏదైతే ఉన్నాయో వాటిని డేట్స్ అనేటువంటిది రివైజ్ చేస్తున్నట్టుగా తెలపడం జరిగింది అనమాట అండి. రివైజ్ చేస్తూ మరొక నోటిఫికేషన్ అనేటువంటిది ఫిబ్రవరి 2025న జాబ్ క్యాలెండర్ అనేటువంటిది రిలీజ్ చేస్తున్నట్లుగా తెలపడం జరిగిందనమాట అండి. సో దీని నుంచి మనం చూసుకున్నట్లయితే కనుక ఏదైతే ఎస్సీ వర్గీకరణ సంబంధించినటువంటి కమిటీ ఏదైతే వేయడం జరిగిందో కమిటీ సంబంధించినటువంటి రిపోర్ట్ అనేటువంటిది మనకి డిసెంబర్ నెలలో రానుందనమాట. అంటే ఈ నెల ఆఖరిలోపు మనకి ఎస్సీ వర్గీకరణ సంబంధించినటువంటి కమిటీ సంబంధించిన రిపోర్ట్ అనేటువంటిది వస్తున్నటువంటి నేపథ్యంలో ఆ రిపోర్ట్ని తీసుకుని దాని తర్వాత వచ్చినటువంటి ఏదైతే ఇంప్లిమెంటేషన్స్ ఏవైతున్నాయో వాటికి సంబంధించినటువంటి దానితోటే మనకి తెలంగాణలో కొత్త జాబ్ నోటిఫికేషన్స్ అనేటువంటిది ఫిబ్రవరి 2025 నుంచి వస్తున్నట్లుగా మనకి ఇందులో ఇన్ఫర్మేషన్ అనేటువంటిది పొందుపరచడం జరిగింది అనమాట అండి. తెలంగాణకు సంబంధించినటువంటి కొత్త జాబ్ క్యాలెండర్ కూడా మనకి 2025 ఫిబ్రవరిన వస్తున్నట్లుగా ఈ ట్వీట్కి సంబంధించినటువంటి అప్డేట్ అనమాట అండి. ఈ ట్వీట్ మనకి ఎల్ వెంకటరామరెడ్డి గారు మనకి పోస్ట్ చేయడం జరిగింది అనమాట అండి. సో ఫ్రెండ్స్ ఇదనమాట అండి. మనం చూసినట్లయితే కనుక జాబ్ క్యాలెండర్ ఏదైతే ఉందో ఆ ప్రీవియస్ జాబ్ క్యాలెండర్ అనేటువంటిది రద్దు చేస్తూ డేట్స్ అనేటువంటిది చేంజ్ చేస్తూ కొత్త జాబ్ క్యాలెండర్ అనేటువంటిది ఫిబ్రవరి 2025న రిలీజ్ చేస్తారన్నట్లుగా మనకి వచ్చినటువంటి ట్వీట్ సంబంధించినటువంటి ఈ ప్రాడక్ట్ అప్డేట్తో కూడినటువంటి వీడియో. మీరు మరిన్ని ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ గురించి మన సోము కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తద్వారా ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అనేటువంటిది మీరు మీ డివైస్లో పొందుకోవడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్. బాయ్.